ఫ్రెండ్స్, ఇది సప్లై కంపెనీ స్టవ్. అంటే హోటల్లో బజ్జీలు అవి వేస్తారు, అటువంటి స్టవ్ ఇది. దీనికి వాల్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా, తిప్పి వాల్ వెలిగిస్తాం. వాల్ అయితే లీకేజ్ వస్తుంది. వాల్ లీకేజ్ రావడం వల్ల కస్టమర్ మనకి లీకేజ్ వచ్చి ఫైర్ అవుతుందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఫైర్ రాకుండా పాత వాల్ ఇప్పడం జరిగింది. 13వ నెంబర్ రెంచ్తో 13వ నెంబర్ రెంచ్తో బన్నర్ నట్టు ఇప్పడం జరిగింది. కటింగ్ ప్లేయర్తో పాత వాల్ ఇప్పడం జరిగింది. కొత్త వాళ్ళు టెప్లాన్ టేప్ వేసుకోవాలి. టెప్లాన్ టేప్ వేసుకోవడం వల్ల లీక్ అది రావడం జరగదు. ఇటువంటి స్టవ్లే కాదు, ఇంట్లో వాడుకునే స్టవ్లకు కూడా టెప్లాన్ టేప్ వేసుకోవడం చాలా మంచిది. ఏ విప్పినా చేసినా లోపల వాళ్ళు ఇప్పితే వేసుకోవడం చాలా మంచిది. టెప్లాన్ టేప్ వేసుకుని ఎంత గట్టిగా బిగించుకుంటే అంత ఫైర్ అవ్వకుండా ఉంటుంది. గట్టిగా పట్టేయడం జరుగుతుంది. ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ రెగ్యులేటర్ ఫిట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. లేడీస్ చాలా జాగ్రత్తగా దీని ముందు వ్యవహరించాలి. ఇది మగవాళ్ళకైతే చాలా ఈజీ దీన్ని యూజ్ చేయడం. దీన్ని నిప్పులు బిగించడం జరుగుతుంది. నెప్పులు కూడా బాగా టైట్గా వేసుకోవాలి. ఏమాత్రం లీక్ వచ్చినా ఫైర్ అవుతుంది దానికి ఛాన్స్ ఉన్నాయి. తర్వాత బన్నర్ కూడా 13వ నెంబర్ రేంజ్తో సెట్ అవుద్ది. ఫ్రీగా ఇప్పుకోవచ్చు. ఈ వాల్కి థ్రెడ్ ఉంటుంది బన్నర్ తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్. థ్రెడ్డింగ్ ఉంటుంది బన్నర్కి. రైట్ సైడ్కి తిప్పుకుంటే టైట్ అవుతుంది బన్నర్. ఎడమ వైపు తిప్పుకుంటే ఫ్రీ అవుద్ది. ఇలాంటి ఎప్పుడు లీక్ అయినా కూడా కొత్తవి వేసుకోవడం చాలా మంచిది. పాతాటిని రిపేర్ చేసి టెప్లాన్ టేప్ వేసుకోవడం కన్నా కొత్తవి ఇప్పుడు కూడా హోటల్లో కానీ 2 స్పేర్స్ ఉండడం బెటరు. ఇందులో ఎక్కువ పోయేవి ట్యూబు, రెగ్యులేటరు, వాల్స్. ఇప్పుడు నేను మార్చి వాళ్ళు ఎప్పుడు కూడా స్పేర్ ఉండటం చాలా బెస్ట్. మన పనికి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి వీడియోలు చేసినప్పుడు పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము పెట్టాలంటే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఎప్పుడూ అంత ఫ్రీగా ఇప్పుతామో బిగించడం కూడా చాలా టైట్ చేయాలి. ఎంత టైట్గా పెట్టుకుంటే మనకు లీకేజ్ అవకాశం ఉండదు. ఈ స్టవ్లు ఎప్పుడు ఇప్పినా కూడా టెప్లాన్ టేప్ మనం దగ్గర ఉంచుకోవాలి. సప్లై కంపెనీ పొయ్యిలు కూడా చాలా జాగ్రత్తగా రిపేర్ చేసుకోవాలి. నెలకోసారి సామాన్లన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ ట్యూబ్ లీకేజ్
రెగ్యులేటర్ పగిలిపోవడం గట్టా చూసుకోవాలి. వాల్వ్ దగ్గర లీక్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఎనీ టైం ఒక స్పేర్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్.